వెల్కమ్ టు మమతా రెసిపీస్. సన్నకార పూస తయారీ విధానం. ఒక కప్పు పుట్నాల పప్పు మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా మిక్సీ పట్టి జల్లించుకోవాలి. అదే కప్పుతోటి ఒక 5 కప్పులు బియ్యం పిండి, ఒక కప్పు పుట్నాల పప్పుకి 5 కప్పుల బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం గోరువెచ్చగా చేసుకోవాలి వాటర్. అందులో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న పిండిలో పోసుకొని కలుపుకోవాలి మంచిగా మెత్తగా పిండి. ఇట్లా కలుపుకోవాలి పిండి మంచిగా మెత్తగా. మురుకులు చేసేది తీసుకోవాలి. అలా సన్నకార పూస బిల్ల వేసుకొని ప్రెస్ చేసుకోవాలి. డీప్ ఫ్రై కాయలు పెట్టుకొని సన్నకార పూస మంచిగా ఒత్తుకోవాలి. డీప్ ఫ్రై కాయలు అయినాక వేడైనాక ఒక 5 నిమిషాలు అయినాక రెండో సైడ్ తిరిగేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ కాల్చుకోవాలి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇట్లా వేసుకొని తినండి. ఆర్డర్ వచ్చింది, చేస్తున్నా. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బాగుంటుంది సన్నకార పూస పుట్నాల పప్పుతోటి.